గాలి చూడండి, అంత ఘోరంగా వస్తుంది గాలి. ఆల్మాటిలో ఫుల్ పొగ మంచు. సో మా కారు ఇక్కడే ఆగింది. చూడండి అన్ని కార్లు ఇక్కడే ఆగిపోయాయి. వీళ్ళందరూ చూడండి కార్స్. As I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. చూడండి కార్ ఎలా అయిపోయింది. ఇగో చూడు ఎట్లుంది బయట గాలి, ఎట్లుంది మన గాలి. అసలు ఆల్మాటి మొత్తం క్లోజ్ అయిపోయిందంట, మొత్తం క్లోజ్ అయిపోయి ఎవరు రానివ్వట్లేదంట. కాబట్టి వెహికల్స్ అని ఇక్కడ ఆగిపోయినాయి. అక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ వచ్చిన వెహికల్స్ ఇవి అనమాట. చూడండి అక్కడ మొత్తం మంచు ఉంది వీటి పైన. మంచు చూడండి, మంచు చూడండి వీటి పైన. సో ఇప్పుడు ఎక్కడ ఉందో మాకు ఏం అర్థం కావట్లేదు. ఆ కార్లు, ఆ రెండు కార్లు చూడండి ఎట్లయిపోయినాయి. మొత్తం వీళ్ళందరూ ఇక్కడ ఆగారు, ఆ తుఫాన్ నుంచి బయటకు వచ్చి ఆగారు. సో డ్రైవర్ ఏమంటుండంటే ఇప్పుడు నేను తీసుకెళ్లలేను, అక్కడ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం ఐస్ పడ్డది హైవే మీద. సో నేను వెళ్ళదు, అక్కడ నేను ట్రాఫిక్ జామ్ అయిపోతాను, మొత్తం ఎవరు రానివ్వట్లేదు, ఎందుకు వెళ్ళాలా అంటే మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండలేము కదా ఇప్పుడు నైట్. అసలు చుట్టుపక్కల ఒక చెట్టు లేదండి, ఇక్కడ ఒక చెట్టు లేదు, ఒక పుట్ట లేదు, ఇక్కడ ఎక్కడ ఉండగలుగుతాం చెప్పండి. అసలు హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే టెన్షన్. ఏంది అసలు వెళ్తామా, ఆల్మాటికి వెళ్ళామా, ఆల్రెడీ చేర్లిన్ దాని కూడా వెళ్దామంటే ఫుల్ గాలి ఉంది, వెళ్ళలేమని చెప్పి క్యాన్సిల్ చేయించారు. కానీ ఇప్పుడు ఆల్మట్టి వెళ్ళాలనే మా ముఖ్య ఉద్దేశం. కానీ ఆల్మట్టి కూడా వెళ్తామా లేదా మాకు అర్థం కావట్లేదు. అంత ఘోరంగా చలి, అంత ఘోరంగా మంచి చూడండి కార్ ఎట్లా అయిపోయిందో, వాళ్ళంతా ఐస్ ఎట్లా తీసుకుంటారు. సో మా ఫ్రెండ్ రాహుల్ ఏమంటుందంటే ఆల్మట్టి వెదర్ మీద డిపెండ్ కాలేము నిజంగా, ఎందుకంటే పొద్దున మేము రాంగా 3 hours వర్షం పడ్డది, చూపించలేదు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. తర్వాత ఏమైపోయింది, మొత్తం కామ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోయింది. మేము లంచ్ చేసాము అక్కడ ఒక విలేజ్ లో. దాని తర్వాత కోన్సాయి లేక్ వెళ్ళాము, అక్కడ కొంచెం స్నో స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత క్యాండీ లేక్ వెళ్ళాము, ఆడ స్నో స్టార్ట్ అయింది, మామూలు స్నో అయింది. క్యాండీ లేక్ వెళ్ళి రాగా విపరీతమైన స్నో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆగిన తర్వాత మాకు న్యూస్ ఏంటంటే విపరీతమైన గాలి, ఇక్కడ ఆల్మట్టిలో విపరీతమైన స్నో పడుతుందంట. అసలు వెళ్ళరాని స్థితి అంట ఆల్మట్టిలో. సో మా ఫ్రెండ్ రాహుల్ ఏమంటుందంటే ఆల్మట్టి వెదర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, దాన్ని ఏం మనం ఇట్లుంటా అట్లుంటని చెప్పలేము. ఒక 1 hour మొత్తం సైలెంట్ అయిపోవచ్చు, నార్మల్ అయిపోవచ్చు. -35 కూడా వెళ్తుందంట అప్పుడప్పుడు. రేపు ఈ రోజు మంచు పడ్డదంటే రేపు అదంతా మెల్ట్ అయ్యే టైంలో -35 వెళ్తుందంట టెంపరేచర్ ఆల్మట్టి సిటీలో. అంత ఘోరం ఉంటుందంట, మాక్సిమం అంతవరకు వెళ్తుందంట. ఇక ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. ఎప్పుడు ఎలా ఉంటుందో ఆల్మట్టి వెదర్ ని మనము ఎక్స్పెక్ట్ చేయలేమంట. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమంట. 1 hour లో వర్షం పడొచ్చు, 1 hour లో విపరీతమైన మంచు పడొచ్చు, 1 hour లో అంతా నార్మల్ ఉండొచ్చు, లేకపోతే 1 hour లో ఫుల్ గాలి వీచొచ్చు, ఏమని చేయవచ్చు. వెదర్ వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్ గా రెడీ ఉండి రండి మీరు దేనికైనా గానీ. మెయిన్ మనం కవర్ చేసుకోవడం ఇంపార్టెంట్. జాకెట్స్ బికెట్స్ అన్ని ఇంపార్టెంట్. మెయిన్ గ్లౌజ్ కూడా ऐसा आगे जाएंगे तो पीछे जाएंगे. पीछे వెళ్ళిపోడే చూడండి पीछे जाएंगे. चल धीरे चलना, कोई इश्यू नहीं है, धीरे चलने की कोशिश तो करें. అసలు ఇంత మంచు తుఫాన్ ఇప్పుడు చూడు, అసలు కారు కూడా కనిపించట్లేదు. ఘోరమైన క్లైమేట్ ఇది. అసలు వెహికల్ రోడ్ ఏం కనిపించట్లేదు. గ్రేట్. ఏ భయపడేదే లేదు, తగ్గేదేలే అని. అసలు చూడండి ఎంత ఘోరంగా ఉంది. అసలు రోడ్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. చూడు అసలు ఈ తుఫాన్ చూడు ఉదయ్, కనిపిస్తుందా? రోడ్ కనిపిస్తలేదు. అసలు ఏంది కనిపించట్లేదు రోడ్.
గాలి ఆగితే అంత ఆగుతుంది తెలుసా. ఈ గాలి ఆగుకుంటే పరిశానే. ఇది చూడు, ఇది సౌండ్ ఎట్లా వస్తుంది చూసినా, బుజ్జు బుజ్జు గాలి. Бастауға бір ілмасақ болар еді. Иә. पीछे है कोई? अपने पीछे भी तो चला ही लाइट से ना, कि आगे पीछे इसलिए तो चला रहा था कि कोई टक्कर ना मार दे। चलाया नहीं Қазір айтам. पूरा विजिबिलिटी चलेगा, पूरा विजिबिलिटी चलेगा. नहीं पीछे जाएंगे चलो. आप क्यों टेंशन ले रहे हो इतना? ये అలవాటే ఇది. ఇక్కడ కార్ వస్తుంది, అసలు కార్ కూడా కనిపిస్తలేదు. లైట్స్ ही जल रहा. थोड़ी देर बाद हो जाएगा. बीच में रुक के चले, कोई इशू नहीं, हवा तेज రోడ్ కనిపిస్తలేదు. सामने वाले कैसे जा रहे हैं? वो साइड की लाइन दे के जा रहे हैं ना, वाइट पट्टी ये देखिए. कमोरा ज्यादा हो रहा, कमोरा हमारा ज्यादा हो रहा, बहुत हो रहा. कम जाने ज़्यादा हो रहा है, बस और कम हो रहा है. तो देखो यही है, क्योंकि मेन जो हवा का झोंका था ना, माटी से पहला झोंका है वो निकल गया. अब यहाँ पे वो है कि ना तो पीछे जा सकते ना आगे जा सकते. हाँ वो तो है, ये भी है. वो तो है. ना पीछे ना आगे, बीच में रुक गए. पीछे उड़े चल रहा है. पट्टी से देख के चल रहा है. ఒక ఆడు ఉంది చూడు, లైటింగ్ కనబడుతున్నావు ఉదయం నీకు. साइड वाली रोड की पट्टी होती है ना, उससे देख के चल रहा है. ఇప్పటిదాకా కొంచెం అన్న కనిపించింది, ఇప్పుడు అది కూడా కనిపిస్తుంది. అది పోతుంది చూడు వెహికల్. वो नहीं ना, वो सामने खड़ी है. खड़ी है, रुक गया. वो जाने वाली है यही. वाइट पट्टी का వైట్ పట్టి ఇక్కడ కనబడుతుంది అంతే. इतना मैच अरे फ्लैश ऑन जी. ఫ్లాష్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఐస్ తుఫాన్ నుంచి బయటపడ్డాం బాధితులం అందరం. చాలా ఘోరం, చాలా ఘోరం, చాలా చెప్తున్నా కదా, ఘోరం అసలు. మీకు చూపిద్దామన్నా చూపియలేనంత ఘోరం పరిస్థితి సిచ్యువేషన్ మాది. ఉంది. మేము మొత్తం అసలు ఐసే ఎంత ఘోరమైన అంటే ఐస్. నాకు తెలిసి 220 కిలోమీటర్ల వేగంతో ఐసు తుఫాన్ వచ్చింది. అవును. మా కార్ ఆగిపోయింది మధ్యలో. మధ్యలో అన్ని ఆగిపోయింది. ఒక 20-30 కార్లు మధ్యలో ఆగిపోయి, కొన్ని యాక్సిడెంట్ అయినాయి, కొన్ని ఏమో
మొత్తం ఆగిపోయి పక్కకు జరిగిపోతే దాని పైన మొత్తం ఐస్ తో నిండిపోయింది అనమాట. మొత్తం ఐస్ తో నిండిపోయింది. సో మాకు ఏం అర్థం కాలే. మా కారేమో మా డ్రైవర్ మధ్యలో ఆపిండు అనుకోకుండా. ముంగటి కారు ఆగిపోయేసరికి ముంగటి కారేమో పెద్ద వెహికల్ అది వెళ్ళిపోయింది, కానీ మా కారు ఆగిపోయింది. 2 hours, లిటరల్లీ 2 hours స్టార్ట్ చేస్తారేమో చాలు కావాలా, గేర్ వేస్తారేమో బంద్ కావాలి. ఏం చేయాలి అర్థం కాక ఒక 20-30 సార్లు పాప మా డ్రైవర్ స్టార్ట్ చేసిండు, అది బంద్ కావాలా. బయటకి వెళ్ళి 2-3 సార్లు నూకినాం, చెప్తే నమ్మరు. బయటకి వెళ్ళి నూకింది మేము హార్డ్లీ ఒక 30 seconds అనుకుంటా. ఆ 30 seconds లో మా చేతులు మా కాళ్ళు అన్ని కూడా గడ్డగట్టిపోయినాయి మొత్తం. అసలు ఎంత భయం అంటే మామూలు భయం కాదు. దాని తర్వాత ఈ డ్రైవర్ గొప్పతనం మెచ్చుకోవాలి ఏంటంటే ఏదో ట్రై చేసి ఆన్ చేసిండు. ఆన్ చేసిన తర్వాత ముంగట తీసుకెళ్లి ఒక హోటల్ ముంగట ఒక చిన్న కేఫ్ ముంగట ఆపిండు. ఆ కేఫ్ ముంగట ఎందుకు ఆపినవరా బాబు, వెళ్ళిపోతుంటాం కదా అనుకుంటే మళ్ళీ చెక్ చేస్తాను ఆపిండు అనమాట. ఏమన్నా మళ్ళీ ముంగట ఆగిపోతుంది. అప్పటికి మేము ఇంకా మా ప్లేస్ కి 150 kilometers దూరంలో ఉన్నాం. అప్పటికి ఇంకా మధ్యలో ఒక ఊరు ఉండదు, మధ్యలో ఒక లైట్ ఉండదు, ఏముండదు. ముంగట ఏదైనా వెహికల్ వెళ్తే ఆ వెహికల్ ఎంబడి వెళ్ళడం, ఆ వెహికల్ లైట్ చూసుకుంటా, పార్కింగ్ లైట్ చేసుకుంటా. ఈ తర్వాత అక్కడ మేము నీళ్లు తాగి కొంచెం ఎనర్జీ తీసుకొని ఆ టెన్షన్ తట్టుకొని దాని తర్వాత స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 1/2 hour 1 hour వరకు కూడా ఒక బస్సు ముంగట వెళ్తుంటే దాని వెనుక 20 స్పీడ్లో వెళ్ళాము ఫర్ 1 hour. ఫర్ 1 hour ఆ బస్సు వెనుక. ఎందుకంటే ఏం కనిపించేది నీకు, ఆ చిన్న రూటు, అది హైవే కాదు ఏం కాదనమాట. ఒక్క ఊరు మధ్యలో రాదు. 250 kilometers రూట్ లో ఒక్క ఊరు ఉండదు, ఒక హోటల్ ఉండదు, ఏముండదు. ఏమైంది లాస్ట్ కి ఆ బస్ ఎంబడి వెళ్ళిన తర్వాత లాస్ట్ కి ఈ తుఫాన్ మొత్తం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 hours తర్వాత ఈ తుఫాను 90% తగ్గింది. ఇప్పటికి ఇంకా 10% ఉంది, మీకు చూపిస్తాను ముంగట కావాలంటే. ఇంకో 10% ఉంది ముంగట. 90% తగ్గి ముంగట ఏమైనా వెహికల్ వెళ్తుందా లేదా ఇప్పుడు కనిపిస్తుంది మాకు. ఇంకో 100 kilometers లో మేము ఆల్మాటి వెళ్ళిపోతాము. ఒక టైంలో ముంగట 10 meters ముంగట ఉన్న వెహికల్ కూడా మాకు కనిపించలేదు. మాకు ఏం అర్థం కాలేదు. చూస్తుంటేమో పక్కకి వెళ్ళి కొన్ని వెహికల్స్ కి యాక్సిడెంట్ అయినాయి, కనిపించక గుద్దుకున్నారు. కొన్ని వెహికల్స్ ఏమో ఆపేసిండ్రు, అది మొత్తం ఐస్ తో కప్పిపడి ఉంది. మాకు ఏం అర్థం కాలేదు, ఎక్కడ ఉండాలా ఏముండాలా, మేము మధ్యలో ఆగుదామైదని. డ్రైవర్ కు కొంచెం పాపం మెంటల్ ఇదైతున్నాడు, ఏదో నడుస్తుంటే. ఓకే లైట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి రోడ్డు. ఈ డ్రైవర్ ఇతనే, మంచి అబ్బాయి. ఇగో ఇప్పుడు ఉదయ్, ఇక అందరు సర్వైవ్ చేసిన వాళ్ళందరూ గుడ్ 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 లిటరల్లీ దేవుని మొక్కినాం. దేవుడా స్టార్ట్, దేవుడా స్టార్ట్. సూపర్ డ్రైవర్. ఓకే